పిల్ల తల్లులా పసిబిడ్డలను రక్షించుతా వృక్షమై ఒళ్ళు హూనమై వదితే వగచులా కాపాడను అతనుమై ఇది ఖచ్చితంగా పురాణమేనా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? 100% పురాణమే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? పూర్తిగా అర్థం కానిదే పురాణం అని మా తాత చెప్పాడు. ఓహో, ఇది ప్రారంభంలోనే అర్థం కాలేదు నాకు. నీకు ఇంకా అర్థమైంది అనుకున్నా కదా, ఇంకా అర్థం కాలేదా? నేను చెప్తాను విను. చెప్పండి. ఇది కారాడితో ఉన్న కొండ ప్రాంతం. పేద తల్లులు కూలి పని చేసి బతికే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక చెట్టు కొమ్మకు ఉయ్యాల కట్టి అందులో తమ పసిపిల్లలు పరుండబెట్టి కూలి పనులకు వెళ్తూ ఉండేవారు. సాయంత్రం అయ్యే వరకు మధ్యలో వచ్చి ఒకసారి పాలిచ్చే పరిస్థితి లేదు. అయ్యో పాపం. రోజులు గడుస్తున్న కొద్దీ ఏం జరుగుతున్నదయ్యా అంటే, ఏం జరుగుతుందండి, ఆ ఉయ్యాల్లో పడినటువంటి బిడ్డలేమో ఆకలితో నడుస్తూ ఉంటారు. ఈ అడవిలో ఉన్న పురుడు పిల్లలు వచ్చి గమనిస్తూ ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లలు అద్దగా ఆ కాలంలో ఉయ్యాలు వదులుతున్నాయి. అలా కాదు. మనం ఈనాడు చెప్తున్నది వింటే నువ్వే కాదు, ఇక్కడ విన్నవారందరూ కూడా ఆశ్చర్యపోతారా? అవునైనా ఆ పిల్ల తల్లులే చెత్త కమ్మలకు గట్టి పసిపిల్ల జోరల్లో పడుకోబెట్టి పనికెళ్ళు జతగట్టి పసిపిల్లు లాలన పాలన కలువై కళ్ళు చింతించా పన్నుండి ఆటరా పన్నుండి ఆటరా పడుకులు వచ్చి పిల్లల పరికించా ఎలా ఉన్నారయ్యా పిల్లలు? ఎలా ఉన్నారంటే అదిగో పెదవులు నిండా పాలు నీళ్ళు ఎట్లు నవ్వుతున్నారా?